వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదా తర్వాత మాట్లాడదాం దాని గురించి. రుణాల మాఫీ నేను చేయడం లేదు, 10,000 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నా అని మళ్ళీ ప్లేట్ మారుస్తా ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఉద్యోగం, బాబు వస్తాడు, జాబ్ వస్తుంది, పేపర్ ఉందా, బాబు వస్తుంది, బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అనేటువంటి పాంప్లెట్లలో కనిపించేటివి, టీవీ ఆన్ చేస్తే వినపడేటివి. ఒకవేళ జాబ్ రాకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించేటివి. బాబు వచ్చాడు, జాబులు రాలేదు, ఉన్న జాబులు ఊడబెరికారు. 2,000 రూపాయల గురించి నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఎప్పటి నుంచి ఇస్తావయ్యా, రాష్ట్రంలో 1,75,00,000 ఇండ్లు పైసలుకున్నాయి, ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి అడిగితే, ఎప్పటి నుంచి ఇస్తారని అడిగితే దాని గురించి మాత్రం మాట్లాడు. జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు కళలు సాకారం చేయడానికి ఉద్యోగం, ఉపాధి దొరికే వరకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తాం ప్రతి ఇంటికి. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత మళ్ళీ యూటర్న్, మళ్ళీ మోసం చేసే ధోరణి. ఇవాళ కూడా మొత్తంగా 22 లక్షల అకౌంట్లు అని చెప్పి తెలుస్తున్నాడు. దాదాపుగా 1,00,00,000 పైచిలకు అకౌంట్లను, 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను చంద్రబాబు నాయుడు గారు 22 లక్షల అకౌంట్లకు తీసుకొచ్చేశారు. మొన్నదాకా ఆయన మాటలు వింటే 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టాడు. ఆ బడ్జెట్లో పెట్టిన 5,000 కోట్ల రూపాయలతోనే 20% అప్పులన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు, డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు 14,000, రెండు కలిపితే 1,01 కోటి. 1,00,000 కోట్ల మీద చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి కట్టొద్దని ఆయన అన్నాడు కాబట్టి కట్టకుండా ఉన్నందుకు అపరాధ వడ్డీ కింద 14% వడ్డీ బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నారు. ఒక్క వడ్డీ భారమే 14,000 కోట్ల రూపాయలు అవుతే, అసలు కథ దేవుడు ఎరుగు, ఒక్క వడ్డీ భారమే 14,000 కోట్ల రూపాయలు అవుతే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చేసి 20% మాఫీ ఇది అనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది భావ్యమేనా అని అడుగుతా ఉన్నా. 1,00,00,000 పైసలకు అకౌంట్లు ఉంటే 22 లక్షల అకౌంట్లు మాత్రమే లెక్క తెలుస్తా ఉన్నాడు. వస్తూనే ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజున తొలి సంతకం మాఫీపై చేస్తానన్నాడు. తొలి సంతకం కాదు ఆయన చేసింది, ఆ రోజు ఆయన మాఫీపై కాదు సంతకం చేసింది, కోటయ్య కమిటీ వేస్తూ సంతకం చేశాడు. కమిటీ వేసిన వెంటనే ఆయన చేసింది ఏమిటి అంటే, ఎలా కత్తిరించాలి అన్న దాని మీదనే జరిగింది. ఉద్యానవనం పంటల్లో అన్నాడు, ఆధార్ అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు, ఫ్యామిలీకి ఒక్కటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఒక్క బ్యాంకు మాత్రమే అన్నాడు. ఇలా రకరకాల ఆంక్షలు పెడుతూ పోయాడు. పోయి చివరికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంతా చెప్పాడు. 1,00,00,000 పైచిలుకున్న అకౌంట్ను 22 లక్షలకు తగ్గించేశాడు. ఆ తగ్గించిందానా తగ్గించాడు, కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంత అమౌంట్ మాఫీ చేస్తాను అన్న మాట మాత్రం ఆయన నోట్లో నుంచి రాలేదు. అది మళ్ళీ సస్పెన్స్. అపరాధ వడ్డీ మాఫీ గురించి మాటలే లేవు. ఒకవైపున చూస్తే 2012-13కు సంబంధించిన
ఖరీఫ్కు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ 68 కోట్లు వస్తే బ్యాంకులు దాన్ని కట్ చేసుకుని వాళ్ళ దానికి జమ చేసుకున్నారు. 2013-14 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ 2 దఫాల్లో 570 కోట్లు వస్తే అది కూడా బ్యాంకులు రైతులకు సంబంధించిన జమ చేసుకున్నారు. ఇవాళ ఈ సంవత్సరం ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా వస్తా ఉంది. రైతులకు ఇన్సూరెన్స్ లేదు, కొత్త రుణాలు లేవు, పాత రుణాలు మాఫీ కాలేదు. పైగా అపరాధ వడ్డీ రైతుల మీద పడతా ఉంది. ఇది రైతుల పరిస్థితి. డాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఇటువంటి దారుణమైన పరిపాలనకు ప్రజలకు తోడుగా నిలిపి ఈ పరిపాలనను గట్టిగా నిలదీసే కార్యక్రమం గట్టిగా చేస్తాం. 1 కోటి అకౌంట్లుంటే 22 లక్షల అకౌంట్లని తేలుస్తా ఉన్నాడు. 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలుంటే ఎంత మాఫీ చేస్తాడో కూడా చెప్పని పరిస్థితుల్లో వడ్డీ భారమే దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు పడతా ఉంటే అపరాధ వడ్డీ కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తా ఉన్నారు ఈ రాజ్యాన్ని. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా రేపు రైతులకు సంబంధించి, డాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి అడ్డగోలుగా కత్తిరిస్తున్న పెన్షన్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ధర్నాలు కొనసాగుతాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసే కార్యక్రమాలు పూర్తిగా ప్రతి జిల్లాలోనూ జరుగుతుంది. రేపు అందరం కలిసికట్టుగా ఈ ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ధర్నా పెట్టినందుకే కనీసం ఈ మాత్రం ఉన్న కదలికొచ్చింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. దాదాపుగా రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయిన పాపానికి 86 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు జరిగాయి. ఒక అనంతపురం జిల్లాలోనే 40 మంది, ఊర్లో పేర్లతో సహా పేపర్లలో కూడా చదివారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది. గట్టిగా అందరం కలిసి గట్టిగా నిలదీద్దాం. రెవెన్యూ డెఫిసిట్ ఉంది అన్న సంగతి ఆయనకు ఆ రోజు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నాకు తెలిసినంత వరకు రమాదేవమ్మ దగ్గర నుంచి విలేకరులందరికీ కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందరికీ తెలిసిన తర్వాతనే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. ప్రజలను మోసం చేసి ఈ రకంగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా పరిపాలన చేసే వాళ్ళను ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు, 420 కేసు పెట్టాలన్నా 840 కేసు పెట్టాలా అని. ఆంధ్రజ్యోతి బాగా తెలుసుంటుంది. పవర్లోకి వచ్చాక రుణ మాఫీపై ప్లేటు మార్చారు, ప్రజలను మోసం చేస్తున్నారు ఏపీ సీఎం అని వైసీపీ అధినేత జగన్ మీడియాకు తెలిపారు. అలాగే ప్రజా వ్యతిరేక చర్యలపై రేపు ధర్నాలు, నిరసనలు తెలుపుతామన్నారు. ఇది